ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ శుభ శుక్రవారపు శుభాకాంక్షలు తెలియచేస్తున్నా. నేటి ధ్యానాంశము కుటుంబమును సంరక్షించు సిలువ. నేటి ధ్యానము కొరకు నిర్గమాకాండము 12వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను తీసుకొనవలెను. ప్రియులారా, చదవబడిన లేఖన భాగంలో ఐగుప్తు దేశములో ఉన్న ఇశ్రాయేలీయుల కుటుంబము మరణ దూత నుండి కాపాడబడాలి అంటే వారు ఒక గొర్రె పిల్లను తీసుకొని సాయంకాలం ముందు దానిని వధించి దాని రక్తమును వారి ఇంటి గడప కమ్ములకు అనగా అడ్డకమ్మికి నిలువ కమ్మికి పూయాలి. బయట ఒక సిలువ ఏర్పడింది, లోపల వారు పస్కాను భుజించారు. ఇక్కడ కుటుంబం అంతా ఆ సిలువ చాటున ఉండి కాపాడబడింది. ప్రియులారా, ఆ రాత్రి సంహార దూత ఐగుప్తు దేశమంతటా సంచరించినది. ఏ ఇంటి ద్వారబంధానికి పస్కా పశువు యొక్క రక్తపు ఆనవాలు లేదో ఆ ఇంటిలోనికి ప్రవేశించి తొలిచూలును సంహరించినది. ఐగుప్తు దేశమంతా ఒక గొప్ప ఘోష. వారి పిరమిడ్లు వారిని కాపాడలేదు, వారి నాగరికత వారిని కాపాడలేదు. అయితే ఇశ్రాయేలీల గృహాలన్నీ సిలువ గుర్తు చేత సంరక్షింపబడి కాపాడబడ్డాయి. ఆ కుటుంబముతో పాటు అన్యజనులు కూడా ఆశ్రయము పొంది కాపాడబడ్డారు. అలాగూ కాపాడబడిన అన్యజనులే ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయటకు వచ్చినప్పుడు వారు కూడా వారితో బయటికి రాగలిగారు. నిర్గమ 12:38 అనేకులైన అన్యజనుల సమూహమును గొర్రెలు ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయు వారితో కూడా బయలుదేరెను. ప్రియులారా, ఇక్కడ వధించబడిన గొర్రెపిల్ల రక్తాన్ని ఆశ్రయించిన కుటుంబము, ఆ కుటుంబానికి సంబంధించిన బంధుమిత్రులు, పశువులు, మందలు అన్నీ కూడా వారు వారి ఇంటి గడప కమ్ములకు పూసిన రక్తము ద్వారా సంరక్షించబడ్డారు. ప్రియులారా, ఇశ్రాయేలీయులు వధించిన ఆ పస్కా గొర్రెపిల్ల మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనములో క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను అని మనం చదువుతాం. ఐగుప్తు దేశములో ఇశ్రాయేలీలు పస్కాను వధించి ఆ రక్తమును ఆశ్రయించుట ద్వారా వారి కుటుంబములను, వారి బంధుమిత్రులను, వారి పశువుల మందలను కాపాడుకున్నట్లు ఈరోజు మనము ప్రభు అయిన యేసును ఆశ్రయించినప్పుడు ఆయన రక్తము ద్వారా మనలను, మన కుటుంబాలను కూడా రక్షించుకోగలం. ఎవరైతే యేసుక్రీస్తు సిలువను ఆశ్రయిస్తారో వారు తమ కుటుంబములను సహితము కాపాడుకుంటారు. ఒకవేళ వారి కుటుంబములోని వారు క్రీస్తునందు విశ్వాసం ఉంచకపోయినప్పటికీ వీరి విశ్వాసము ద్వారా వారు రక్షించబడతారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 14వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఈ విషయాన్ని తెలియచేస్తాడు. అవిశ్వాసి అయిన భర్త తన భార్యను బట్టి పవిత్రపరచబడును, అలాగే అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులయ్యుందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా, సిలువ యొక్క కార్యము మహోన్నతమైనది. యేసు ప్రభువారి యొక్క సిలువ మన కుటుంబాలను సంరక్షించు సిలువగా మనము అర్థం చేసుకోవాలి. నీవు ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు నీ విశ్వాసము ద్వారా నీ భర్తకు దైవిక కాపుదల, నీ పిల్లలకు దైవిక కాపుదల కలుగుతుంది. ఈరోజు అనేక మంది వారి విశ్వాసము ద్వారా వారి కుటుంబాలను కాపాడుకుంటున్నారు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడుదురు. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, నీవు ఆ సిలువను ఆశ్రయించావా లేదా? ఇంకా సిలువను ఆశ్రయించకుండా రక్షించబడకుండా ఉంటే ఈ వర్తమానం ద్వారా దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. నేడే సిలువను ఆశ్రయించి రక్షించబడు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు వధించబడిన గొర్రెపిల్ల రక్తము ద్వారా వారు రక్షించబడి ఐగుప్తులో నుండి బయటకు వచ్చారు. ఈ మాటలు వింటున్న మా వీక్షకులు కూడా నీ యందు విశ్వాసం ఉంచి వారిని, వారి కుటుంబాలను రక్షించుకోగలుగుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.